అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అలాగే పెట్రోల్, డీజిల్ ఇతర అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను ఒక లైక్ చేయండి. 2-3 రోజుల్లో డిసెంబర్ నెల ప్రారంభం కాబోతుంది. వచ్చే నెలలో చాలా మార్పులు జరగబోతున్నాయి. భారతదేశంలో డిసెంబర్ 1, 2024 నుండి అనేక కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి. సో ఇవి సామాన్యుల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఈ మార్పులు ఎల్పిజి కనెక్షను, ఏటీఎం కార్డు, ఆధార్ అప్డేటు, పెట్రోల్ ధరలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు బీమా, పాన్ ఆధార్ లింక్ వంటి వాటిని ప్రభావితం చేస్తాయి. ఆ మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఎల్పిజి కనెక్షన్ కోసం కొత్త నియమాలు. ఎల్పిజి సబ్సిడీ డిసెంబర్ 1, 2024 నుండి మారవచ్చు. గ్యాస్ కనెక్షన్తో ఆధార్ కార్డు లింక్ చేయబడిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. అదనంగా ప్రతి కనెక్షన్కి కూడా డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయవచ్చు. ఇక ఏటీఎం కార్డు సంబంధిత మార్పులు. ఇప్పుడు మీ పాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు పనిచేయవు. డిసెంబర్ 1, 2024 నుండి చిప్ ఆధారిత డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను జారీ చేయాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. మీరు ఇప్పటికీ కొత్త కార్డును తీసుకోకుండా వెంటనే మీ బ్యాంకును సంప్రదించవచ్చు. ఆధార్ కార్డు అప్డేట్ కోసం కొత్త నియమాలు. డిసెంబర్ 1, 2024 నుండి ఆధార్ అప్డేట్ ప్రక్రియ సరళీకృతం చేయబడుతుంది. అలాగే ఇది వేగంగానూ ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఆధార్ కార్డు రివైజ్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని చెప్పేసి యూఐడిఏ నిర్ణయించింది. డూప్లికేట్ మార్కులను నివారించడానికి డేటాబేస్ను నవీకరించడానికి నిర్ణయం తీసుకోబడింది. పెట్రోల్ ధరలలో మార్పు. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద పెట్రోల్ ధర అయితే మారవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కొత్త సబ్సిడీ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ పథకం. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్పిఎస్ కింద విరాళాలు డిసెంబర్ 1, 2024 నుండి పెరుగుతాయి. అలాగే పదవి విరమణ అనంతర ప్రయోజనాలు పొందే ప్రక్రియ డిజిటలైజేషన్ చేయబడుతుంది. ప్రైవేటు ఉద్యోగుల కోసం కొత్త నిబంధనలను చూస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. దీని కింద ఉద్యోగులు ఇప్పుడు వారి పెన్షన్ ఖాతాల గురించి మరింత పారదర్శకతను పొందుతారు. అంతేకాకుండా ప్రతి ఉద్యోగి ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి. ఇక బీమా రంగంలో మార్పులు. డిసెంబర్ 1 నుంచి 2024 నుంచి కూడా బీమా రంగంలో డిజిటల్ సేవల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పాలసీ కొనుగోళ్లు, క్లెయిమ్, పాలసీ పునరుద్ధరణ పూర్తిగా ఆన్లైన్. అలాగే ఆరోగ్య బీమా ప్రీమియంలు కూడా మారవచ్చు. పాన్ ఆధార్ గడువు. మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేయడానికి డిసెంబర్ 1, 2024 చివరి తేదీ. అయితే దీని తర్వాత అన్లింక్ చేయబడిన పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి. గడువు పొడిగించే అవకాశము ఉండవచ్చు. డిజిటల్ చెల్లింపు ప్రమోషన్. డిసెంబర్ 1, 2024 నుండి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అన్ని ప్రధాన లావాదేవీలకు యూపీఐ డిజిటల్ వ్యాలెట్లను తప్పనిసరి చేయవచ్చు. ఆదాయపు పన్ను కొత్త నిబంధనలు. ఆదాయపు పన్ను దాఖలు ప్రక్రియలో మార్పులు ఉంటాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ కోసం ముందుగా నింపిన ఫామ్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే రిటర్న్లను సులభంగా మరియు వేగంగా దాఖలు చేస్తుంది. చిన్న వ్యాపారాలకు జీఎస్టీ మార్పులు. చిన్న వ్యాపారాలకు జీఎస్టీ సమ్మతి మెరుగుపడుతుంది. కొత్త నిబంధనల ప్రకారంగా నెలవారీ జీఎస్టీ ఫైలింగ్కు బదులు త్రైమాసిక ఫైలింగ్ సులభం చేయబడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం డిసెంబర్ 1, 2024 నుండి కొత్త సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తుందండి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్కి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత తీసుకురావడానికి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్ అయితే చేయబడుతుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కోసం పత్రాలను, కాపీలను సమర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఇక బ్యాంకు ఖాతా కేవైసీకి సంబంధించి డిసెంబర్ 1, 2024 నుండి కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి. కస్టమర్లు ప్రతి 5 సంవత్సరాలకు కేవైసీని పునరుద్ధరించడం తప్పనిసరి. ఆరోగ్యంపై దృష్టి. డిసెంబర్ 1, 2024 నుండి ఆరోగ్యం మరియు ఫిట్నెస్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం జాతీయ ఆరోగ్య విధానాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆరోగ్య పరీక్షలు, యోగా కార్యక్రమాలకు సబ్సిడీ ఇస్తున్నారు.